Good morning, brothers and sisters. Once again, it's my privilege to stand alone here to bring God's word to the church. I know my limitations, but the Lord has been so good, so gracious to me. And let us wait upon the Lord to listen to God's voice, God's word. దేవుని వాక్యంలో నుండి మనము నేర్చుకోవడానికి ముందుగా దయచేసి ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నన్ను మన్నించాలి సిస్టర్ ఇందిరా లాంటి వాళ్ళు. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు, మోస్ట్లీ తెలుగు అండ్ వన్స్ ఇన్ అ వైల్ ఇన్ ఇంగ్లీష్. సో కైండ్లీ ట్రై టు అండర్స్టాండ్ మీ. మే ద లార్డ్ గివ్ యూ ఎక్స్ట్రా గ్రేస్ టు అండర్స్టాండ్ మై వే ఆఫ్ స్పీకింగ్. ఓకే, సహజంగా మనం ప్రార్థనలు రకరకాలుగా చేస్తాం కదండి. చాలా స్టీరియోటైప్ ప్రేయర్స్ ఉంటాయి, తర్వాత లాంగ్ ప్రేయర్స్ ఉంటాయి, షార్ట్ ప్రేయర్స్ ఉంటాయి, different kinds of prayers we do. And today we are going to discuss on the topic of prayer. The real prayer of our Lord Jesus is found in John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు స్వయంగా చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. దీనిని అనేక మంది గొప్ప భక్తులు చెప్పిన మాట ఏంటంటే, దిస్ ఈస్ ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకుడిగా చేసినటువంటి ప్రార్థన అని మనం దీన్ని పిలుచుకుంటాం. యేసు ప్రభువారు ఈ ప్రార్థన యొక్క నేపథ్యం మనం గమనించినట్లయితే, మనం లెట్స్ రీడ్ ద ఫస్ట్ 5 verses అండ్ we will go into the meditation of this chapter 17 of John. Jesus had spoken these words. He lifted up his eyes to heaven and said, Father, the hour has come, glorify your Son, that the Son may glorify you, since you have given him authority over all flesh, to give eternal life to all whom you have given him. And this is eternal life, that they know you and the only true God, and Jesus Christ, whom you have sent. I glorified you on earth, having accomplished the work that you gave me to do. And now, Father, glorify me in your own presence with the glory that I had with you before the world existed. May the Lord help us to understand this word. ఈ ప్రార్థనలోనికి మనం వెళ్ళడానికి ముందుగా ప్రార్థన గురించి చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. వన్ సండే మార్నింగ్ ఆఫ్టర్ ద సర్వీస్, వన్ లేడీ went to the pastor and thanked him. పాస్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బోత్ ద మెసేజెస్ అండి అని చెప్పిందంట. పాస్టర్ గారు చూసి, నేను ఈరోజు ఒకటే కదమ్మా మెసేజ్ ఇచ్చింది, 2 మెసేజ్లు ఎప్పుడు చెప్పాను అని అన్నారంట. అదేనండి, మీరు ప్రసంగం చేశారు కదా, ప్రసంగంలో చెప్పిన ఒక మెసేజ్, అలాగే మీ ప్రార్థనలో కూడా మీరు ఒక మెసేజ్ ఇచ్చారండి, మీరు ప్రార్థన చేస్తూ కూడా ఆ మెసేజ్ని బట్టి కూడా మీకు థ్యాంక్స్ అండి అని చెప్పిందంట. అంటే కొంతమంది సహజంగా ఏదైనా మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది దైవజనులు పిలుస్తారు. అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడడానికి ఒకళ్ళకే 2కి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళంతా పాపం కూర్చొని ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రోగ్రామ్ లీడ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే, అలా వీళ్ళని మనం అకామిడేట్ చేయాలి కాబట్టి సో అండ్ సో పాస్టర్ గారు వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తారంటారు మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత. ఇక అప్పుడు చూడాలి మన ఆ ప్రార్థనలో దాదాపుగా ఆయన ప్రిపేర్ అయిన మెసేజ్ అంతా ఉంటుంది. ఓకే, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో మెసేజ్ ద్వారా ఛాన్స్ రాలేదు కాబట్టి ఆ ప్రార్థనలోనే. సో he completes, he tries to give out his message through his prayer. Okay, in prayer itself he completes his message. అందువల్ల చాలాసార్లు మన ప్రార్థన, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో తిరుగుతారు, దేశం అంతా తిరుగుతారు ప్రార్థన చేయమంటే, ఇచ్చిన అంశాన్ని వదిలేసి వాళ్ళకి గుర్తొచ్చినవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, లేకపోతే అలవాటుగా స్టీరియోటైప్గా చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి, లేకపోతే రకరకాలైనటువంటి ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రార్థనను మనం కనుక నిజంగా అర్థం చేసుకుంటే, దిస్ వుడ్ యాక్చువల్లీ గివ్ అస్ అ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అబౌట్ హూ అవర్ గాడ్ ఈజ్, హూ ద లార్డ్ జీసస్ ఈజ్ అండ్ హూ ద ఫాదర్ ఈజ్, వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. తండ్రి అయిన దేవుడు ఎవరో, కుమారుడైనటువంటి దేవుడు ఎవరో, ఆయనని మరింత సన్నిహితంగా మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్రార్థన మనకి సహాయపడుతుంది. కనుక ఈ ప్రార్థన మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
మొదటి వచనంగా మనం గమనించినట్లయితే వెన్ జీసస్ హ్యాడ్ స్పోకెన్ దీస్ వర్డ్స్ అనే మాట మనం చూస్తాం. అనగా యేసు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు మనం అంతకుముందు గమనించినట్లయితే 13వ అధ్యాయం నుండి లేక 14వ అధ్యాయం నుండి 15, 16 అధ్యాయాలంతా కూడా యేసుప్రభు వారు తన శిష్యులతో ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళతో ఆ లాస్ట్ సప్పర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలన్నీ వారిని బలపరుస్తూ ఆయన చెప్పాడు, నేను ఇంకా కొద్ది సమయంలో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాను, కానీ మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి అని శిష్యుల్ని బలపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ మాటలు మనము 14, 15, 16 అధ్యాయాల్లో మనం చూస్తాం. వాటన్నిటిలో మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి అని చెప్తారు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ ప్రిపేర్ అ ప్లేస్ ఫర్ యూ అండ్ ఐ విల్ టేక్ యూ బ్యాక్ అని వాళ్ళకు ఒక అష్యూరెన్స్ యేసుప్రభు వారు ఇస్తూ, వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు నేను పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నీకు నడిపిస్తాడు అని ఆ తర్వాత చెప్తాడు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో కూడా నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తాడు, ఈ లోకంలో మీరు నాతో అంటు కట్టుబడి ఉండాలి, మీరు నా యందు నేను మీ యందు ఉంటేనే మీరు ఫలిస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, నేను వెళ్ళిపోయిన తర్వాత లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే నన్ను ఆ లోకం ఆల్రెడీ ఇట్ హేటెడ్ మీ, కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ హేట్ యూ అని యేసుప్రభు వారిని బలపరుస్తూ తర్వాత 16వ అధ్యాయంలో కూడా అదే మాటలు చెప్తాడు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. There will come a time when people think that by killing their followers of Jesus, they think that they are serving the Lord. How paradoxical it is. అలాంటి రోజులు వస్తాయి. In the name of religion, in the name of devotion, people are going to hate you because they have already hated me. కాబట్టి take heart, I have overcome the world అని చివరిలో మనకు ఆ మాట ప్రభు చెప్తాడు. చివరిలో చూడండి 16వ అధ్యాయం chapter 16 and verse 33 and verse from 32 onwards. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. టేక్ heart, I have overcome the world. A time is going to come where you are going to be scattered. You are going on your own way, leaving me, but I am not alone because my Father is with me. నా తండ్రి నాతో పాటు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరివాడిని కాను అనేటువంటి ధైర్యంతో ప్రభు చెప్తూ వారికి చెప్పినటువంటి ఒక ఆ మాటలన్నిటికీ కంక్లూజన్గా లెట్ us pray అన్నట్టుగా యేసు ప్రభు వారు 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓకే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనను. యూజువల్గా మనం ప్రార్థన ఎలా ఉంటుందండి? లెట్ us pray, let us bow down our heads and close our eyes అనేది మనం సాధారణంగా చేస్తాం. కానీ యేసు ప్రభువారు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఇలాగ చెప్పాను. ఏమన్నాడు? తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. తండ్రి, ఫాదర్, ద అవర్ హ్యాస్ కమ్. వాట్ ఈస్ దట్ అవర్? The hour of his death, the hour of his departure from this world, the hour where he is going to face the wrath of God, where he is going to take the burden of all the sin of the world. లోక పాపము యొక్క భారమంతా కూడా మోయవలసినటువంటి గడియ వచ్చింది. ఆయన ఈ లోకాన్ని విడిచి తండ్రి సన్నిధికి వెళ్ళిపోవలసినటువంటి గడియ వచ్చింది. ఆయన ఒక భయంకరమైనటువంటి నేరస్తుడిగా, నేరము చేసిన వాడిగా అన్యాయపు శిక్షను అనుభవిస్తూ ఆ శిలువ మీద మరణించాల్సినటువంటి గడియ వచ్చింది. కనుక ఆయన అంటున్నాడు, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని చెప్తూ ఆయన చేసినటువంటి ప్రార్థన, ఒకవేళ మనం ఈ ప్రార్థన అంతటిని కనుక మనం గమనించినట్లయితే there are 3 things we find in this prayer. 3 things the Lord Jesus is actually saying or praying for in this whole prayer of 17th chapter. 3 things ఏంటంట? One is Jesus is praying for himself.
verses 1 to 8, if we carefully observe, Jesus is praying for himself. And then verses from 9 to 19, Jesus prayed for his disciples, for his immediate disciples. And then from verse 20 to 26, he prays for all of us, the future believers. అంటే యేసుప్రభు వారు మొదటి 8 వచనాల్లో గమనిస్తే యేసుప్రభు వారు తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత 9వ వచనం నుండి 19వ వచనం వరకు గమనిస్తే తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. వారిని కాపాడమని, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమని వారి కోసం యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారు. అలాగే 20 నుండి 26వ వచనం వరకు చూస్తే మనం కూడా ఉందాం ఆ ప్రార్థనలో. మన కోసం కూడా కేవలం వీరు మాత్రమే కాదు, వీరి వాక్యం విని ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నానని మనందరినీ కూడా 2000 సంవత్సరాల తర్వాత యేసయ్యను నమ్ముకోబోతున్నటువంటి ఇక ముందు రోజుల్లో కూడా నమ్ముకోబోతున్నటువంటి వారందరి కొరకు ప్రభువు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. వాట్ డిడ్ హీ ప్రే ఫర్? యేసు ప్రభు వారు తన కోసం తను ఏం చేశాడు? మనం ఆ 5 వచనాల్లో కనుక గమనించినట్లయితే ఈ 8 వచనాల్లో కనీసం 5 సార్లు మహిమపరచుము, గ్లోరీ అనేటువంటి మాట మనం గమనిస్తాం. ఓకే, హీ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ టు బి గ్లోరిఫైడ్. జీసస్ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ టు బి గ్లోరిఫైడ్. అండ్ దెన్ ఫ్రమ్ verse 9 onwards, he prays for the disciples to be sanctified. వారు పవిత్రపరచబడాలని యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. యేసయ్య మహిమపరచబడాలని ఆయన మహిమ కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత తన శిష్యులు పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేశాడు. అండ్ దెన్ ఫైనలీ హీ ప్రేడ్ ఫర్ ద చర్చ్ టు బి యూనిఫైడ్. సంఘమంతా ఏకంగా ఉండాలి. వారు నేను నీ యందు నీవు నా యందు ఉన్నట్టుగా వారు మన యందు ఉండి వారు ఏకముగా ఉండాలని తండ్రి నేను ప్రార్థన చేయించున్నానని యేసుప్రభు వారు ప్రార్థన చేస్తాడు. సో హీ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ టు బి గ్లోరిఫైడ్, and then he prayed for his disciples to be sanctified, and then finally he prayed for the church to be unified. సంఘము ఏకంగా ఐకమత్యంతో ఉండాలి అని యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. ఓకే, సో వాట్ డిడ్ హీ ప్రే ఫర్? వై డిడ్ హీ ఆస్క్ టు బి టు బి గ్లోరిఫైడ్? యేసుప్రభు మహిమ గురించి ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? గ్లోరిఫై మీ ఫాదర్, ది అవర్ హ్యాస్ కమ్, గ్లోరిఫై యువర్ సన్. ఎందుకు? Why Jesus is so concerned about glory? Why was he so much worried about glory? Why? Our next vachanalone untundi manaki, glorify your son that the son may glorify you. It is not for himself. That glory is not for himself, but in order to be the Father to be glorified, he is asking him to be glorified. ఫాదర్, తండ్రి నన్ను మహిమపరచు, ఎందుకంటే నీవు మహిమపరచునట్లు, అదే కదా, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుడిని మహిమపరచుము. మెనీ టైమ్స్ ఈవెన్ వెన్ వీ లుక్ బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ, నౌ Satan wanted glory for himself. That is where the fall of Satan happened. Lucifer wanted all the glory for himself. He wanted to exalt himself like the father. నేను ఆయన కంటే తక్కువేం కాదు, నన్ను నేను హెచ్చించుకొందును, ఆకాశము మీద నేను హెచ్చించుకుంటాను అని చెప్పి తను ఎగ్జాల్టెడ్ చేసుకోవడానికి ప్రయత్నించినందువల్ల he was actually thrown into the world from the heavenly places. But here we see Jesus asking to be glorified because he wanted to glorify the Father. Every time, any time when we take the glory, అందుకనే దేవుడు అంటాడు, I will never share my glory with anybody అంటాడు. Many times circumstances, situation come where we take the glory for ourselves. When we are glorified in any way, maybe through our family, maybe through our careers, maybe through our jobs, maybe by the wealth that we acquire, when we take that glory, అందుకనే Moses reminds the people of Israel that when you go and settle down in the promised land, when you have all this wealth accumulated, don't think that you have done all this by the might of your hand. నీ సొంత శక్తి చేత ఇదంతా కూడా సంపాదించుకున్నానని నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే నీకు శక్తినిచ్చినటువంటి వాడు దేవుడే.
నిన్ను విమోచించి నిన్ను నడిపించినటువంటి దేవుడే నీకు బలాన్ని ఇచ్చాడు, నీకు శక్తినిచ్చాడు, నీకు ఈ వాగ్దాన దేశం అంతా ఇచ్చాడు. కాబట్టి డోంట్ ఎవర్ టేక్ గ్లోరీ ఫర్ యువర్ సెల్ఫ్. బట్ హియర్ ద లార్డ్ జీసస్ ఈజ్ ఆస్కింగ్ ద ఫాదర్ టు గ్లోరిఫై హిమ్ ఇన్ ఆర్డర్ టు గ్లోరిఫై ద ఫాదర్. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దిస్? In anything that you take, when God blesses you with something, when God gives you something which others were longing for, do you have that habit of glorifying the Father with all that you have? నీకున్నటువంటి ఏదైనా కావచ్చు, whatever it may be, do you inculcate that habit of glorifying the Father? Because the Lord Jesus is our model. He is our model. He himself is God, but he is actually, as a son, he is always wanting to glorify the Father. That is why he always says, I never do anything on my own. నా అంతట నేనే ఏమి చేయను, నా తండ్రి నాకు చెప్పిందే నేను చేస్తాను. తండ్రి ఏమి చేయడం కుమారుడు చూస్తాడో అదే కుమారుడు చేస్తాడు అని యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నంత కాలము తన తండ్రిని మహిమపరుస్తున్నాడు. కనుక ప్రభు చెప్తూ ఉన్నాడు, నా తండ్రి నన్ను మహిమపరచు, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యు హ్యావ్ గివెన్ దెమ్ అథారిటీ ఓవర్ ఆల్ ఫ్లెష్ టు గివ్ ఇటర్నల్ లైఫ్ టు ఆల్ హూమ్ యూ హ్యావ్ గివెన్ హిమ్. Why did he come into this world? ఈ లోకానికి ఎందుకు వచ్చాడట ఆయన? What did the Father do to him? When the Lord Jesus came into this world, the Father God gave people to him. ఆయన కోసము భూమి పునాదులు వేయబడక మునిపై ఎవరినైతే ఆయన రక్షించదలుచుకున్నాడో వారందరినీ కూడా యేసు ప్రభువారికి అప్పగించాడు. వారికి ఎందుకోసం అప్పగించాడు? Why did he give them? To give them eternal life. Life eternal. నిత్య జీవం అనుగ్రహించడానికి. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటి? నోయింగ్ జీసస్ క్రైస్ట్. వండర్ఫుల్. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం అంటే ఏంటి? హౌ మెనీ ఆఫ్ యూ నో ఫర్ ష్యూర్ దట్ యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్? సమ్ ఆర్ హెజిటేటింగ్. ఓకే, మేబీ మీకు అర్థం కాక చేతులు ఎత్తలేదో లేకపోతే ఇంకా దానికి దూరంగా ఉన్నారో తెలియదు కానీ, బట్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, నవ్ ఈస్ ద టైమ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ద లార్డ్ జీసస్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ 2000 years ago. As the author of Galatians says, when the time has come, the Son has come into this world. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన మన రక్షణ కొరకు అవసరమైనదంతా కూడా చేశాడు. అండ్ ఇఫ్ యూ అండ్ ఐ స్టిల్ కంటిన్యూ టు రిజెక్ట్ దట్ గ్రేట్ సాల్వేషన్, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? A day is going to come when the doors will be shut for you. తలుపులు మూసివేయబడేటువంటి కాలం వస్తూ ఉంది. అలాంటి రోజు రాకమునిపే, ఆ రోజున మనం అందరం కూడా ఆయన ఎదుట తీర్పు కోసం నిలబడాలి. అండ్ దెర్ ఇస్ నో మోర్ గ్రేస్, దెర్ ఇస్ నో మోర్ ఛాన్స్ వైల్ వీ హ్యావ్ బ్రెత్ ఇన్ అవర్ నాస్ట్రిల్స్. మనకు జీవం ఉన్నప్పుడే, మనం ప్రాణంతో ఉన్నప్పుడే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. యేసయ్య, నీవు నా రక్షకుడు, నేను పాపిని, నా పాపముల కొరకు నీవు మరణించావు అనేటువంటి ఆ నిర్ణయం మనం ఇక్కడ తీసుకోకపోతే ఇట్ విల్ బి టూ లేట్, ఆలస్యం అయిపోతుంది. కనుక నిత్య జీవం ఇవ్వడానికి మనుషులు ఇచ్చాడు. ఆ మనుషులకి ఊరికే ఎందుకు ఆయన భజన చేయడం కోసం కాదు, జస్ట్ ఆయనకి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని చెప్పడానికి కోసం కాదు. వై డిడ్ హీ కమ్? వై వర్ దే గివెన్ టు జీసస్? ఇన్ ఆర్డర్ టు బి గివెన్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వారిని అందరినీ కూడా వారి మీద అధికారం ఇచ్చాడు. He did not come like dependent upon, but he was authorized to give eternal life, authority over all flesh.
ఇంకా ఆయనే చెప్తున్నాడు వాట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అంటే. అండ్ దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్, వర్స్ 3, 3వ వచనం చూడండి. నిత్యజీవం అంటే ఏంటంట? దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ దట్ దే నో యూ ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ యూ హ్యావ్ సెంట్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు అంటే ఏంటి? ఓన్లీ ట్రూ గాడ్. దెర్ ఇస్ నో అదర్ గాడ్, నో వన్. నన్ కెన్ బి ఈక్వల్ టు దిస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ గాడ్. అద్వితీయ సత్యదేవుడు, ద్వితీయమైనటువంటిది ఏమి లేదు. వన్ అండ్ ఓన్లీ గాడ్. ఆయనను తెలుసుకోవడము, ఆ తర్వాత ఆయన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇది ఎంత సింపుల్ అండి కదా, సో సింపుల్. నిత్య జీవం అంటే ఇప్పటివరకు మనం ఏంటో అనే డెఫినేషన్స్ కోసం చూస్తూ వచ్చాం, కానీ వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? ఇటర్నల్ లైఫ్ ఈజ్ నోయింగ్ ద ఓన్లీ ట్రూ గాడ్. నిత్యుడైనటువంటి లేక సత్యదేవుడైనటువంటి నిన్నును, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎంత తేలికైనటువంటి విషయం అండి. ఆయనను అద్వితీయుడు, ఆయనకు అందుకనే ఆయన విమోచించినటువంటి ప్రజలతో, ఇశ్రాయేలీయులతో ఏం చెప్పాడు? యూ షల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ అండ్ ఈవెన్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇమేజ్ వాట్స్ ఎవర్ ఇమేజ్, బికాజ్ ఐ యామ్ అ జలస్ గాడ్. నేను రోషము గల దేవుడను అని చెప్పాడు. హీ ఈజ్ ద ఓన్లీ గాడ్, ఇటర్నల్, నిత్యుడైనటువంటి దేవుడు, నిరంతరము ఉండేటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడిని తెలుసుకోవడమే నిత్య జీవము. ఆ దేవుడిని ఎలా తెలుసుకుంటాం? ఆయన తెలిపింది ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభువారు. నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. కెన్ యూ సే దట్ ఎస్, I know God, I know this God, I know this true God, and I know this Jesus Christ whom the Father has sent so graciously అని చెప్పగలిగితే మన జన్మ ధన్యమైనట్లు. ఈ లోకంలో దేవుడు మనల్ని ఈ లోకంలో ఇంతమంది ఉండగా, హైదరాబాదులో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, కానీ వారందరిలో ద లార్డ్ chose you to reveal himself to you, to give that eternal life to you. నీకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నీవు ఆదాము చేసిన పాపం ద్వారా కోల్పోయినటువంటి ఆ నిత్య సహవాసాన్ని, తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని, ఆ నిత్య జీవాన్ని మనకు ప్రసాదించడం కోసము నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత ధన్యులమండి. తెలిసి కూడా మనం గనక ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. కనుక హీఈస్ సేయింగ్ వన్స్ అగైన్, హీఈస్ రీటరేటింగ్ the very purpose of his coming. The Lord Jesus is actually, we know the Lord prayed many times. ఆయన ఇంకను తెల్లవారు ముందే ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ బట్ ఈ ఒక్క ప్రార్థనని అందరికీ వినపడే విధంగా చేశాడు ప్రభు. ఆ ప్రార్థనలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, he has come to give us eternal life. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని మనకు బయలుపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కదా. తండ్రిని మనకి బయలుపరచడానికి, ఇన్ ఆర్డర్ టు రివీల్ ద ఫాదర్. అందుకనే జాన్స్ గాస్పల్లో మనం చూస్తాం, నో బడీ కెన్ నో ద లార్డ్, నో ద ఫాదర్ ఎక్సెప్ట్ ద సన్. కుమారుడు తప్ప ఎవడును తండ్రిని ఎరుగడు. కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరచునో వారు తప్ప ఇంకెవడికి తెలియదు. నో బడీ నోస్. అనుకోవచ్చు, ఐ నో గాడ్. ఈ లోకంలో చాలామంది అనుకుంటున్నారు, ఐ నో గాడ్, ఐ నో మై గాడ్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పేటువంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఎక్సెప్ట్ ఇఫ్ ద సన్ డు నాట్ రివీల్ టు యూ, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు నో ద లార్డ్, నో ద ఫాదర్. అండ్ we are so privileged. The Lord Jesus has come into this world, and through his life he revealed the Father. అందుకనే తన శిష్యులు కూడా అడిగారు, ఒక్కసారి మాకు తండ్రిని కనపరచు, అంతే చాలు అన్నాడు. ఎవరు? హూ సెడ్ దట్? ఫిలిప్ అన్నాడు, తండ్రిని ఒక్కసారి మాకు చూపించు, అంతే చాలు అని. అంటే ఫిలిప్పు, ఎంతకాలం నీవు నాతో ఉన్నావు, నీవు తండ్రిని ఎరగవా? నన్ను చూసిన వాడు
తండ్రిని చూచినట్టే. యేసయ్యను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే. కనుక ఈ కుమారుడు ఎవనికి బయలుపరచునో వారు తప్ప ఎవడు తండ్రిని చూడలేడు. కనుక హౌ ప్రివిలేజ్డ్ వీఆర్, ఎంత ధన్యులమండి. ఆయనను తాను బయలుపరచుకోవడానికి మనకు ఆయన ఆ అధిక్యతనిచ్చాడు. కనుక he revealed himself to us, and then the very purpose for his coming is declared here, that we may have life eternal. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు కదా, what is that eternal life? Chapter 10 of John, he himself says, ఏమంటాడు ఆయన? నేను 10:10, వెరీ ఫెమిలియర్ వర్స్, దొంగతనమును హత్యలు నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వై డిడ్ జీసస్ కమ్? He came that they may have life and have it abundantly. To have life and life in abundance. జీవము కలిగి ఉండడానికి, నిత్య జీవము లేక సమృద్ధి అయిన జీవము కలిగి ఉండడానికి. This life is not just a life that is passing. ఊరికే ఈ లోకంలో ఉండి మనం కన్నుమూసిన తర్వాత అయిపోతుంది, ఎవడో ఏమవుతాడో తెలియదు అన్నటువంటి చెప్పేటువంటి జీవం కాదు ఇది. ఇది సమృద్ధి అయినటువంటి జీవము. లైఫ్ విత్ క్వాలిటేటివ్ లైఫ్. లోకంలో ఎంతకాలం పశువులు మనుషుల కంటే ఎక్కువ కాలం జీవించే పశువులు ఉన్నాయి కదండి. దెర్ ఆర్ మోర్ యానిమల్స్ which live longer than people, but the Lord has given us the quality of life. ఎంతకాలం ఉన్నామని కాదు కానీ ఎంత నాణ్యమైన జీవితం జీవించామనేది ముఖ్యం. ఆ నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది మనకి? త్రూ జీసస్ క్రైస్ట్. యేసును కలిగినటువంటి జీవితాలు నాణ్యమైన జీవితాలు. క్వాలిటేటివ్ లైఫ్ మనం జీవించాలంటే వీ మస్ట్ నో ద లార్డ్ జీసస్ క్రైస్ట్, హూ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు గివ్ life in abundance. Do we really enjoy that life? ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనం నిజంగా సెలబ్రేట్ చేసుకొని చెరిష్ చేసినటువంటి అనుభవం మనకుందా విశ్వాసులంగా? దట్ ఈస్ వై హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి. బట్ ఇఫ్ పీపుల్ అబ్జర్వ్ అవర్ లైఫ్స్, వీ నెవర్ సీమ్ టు బీ ఎంజాయింగ్ లైఫ్ ఎట్ ఆల్. అందరిలాగే మనము బాధలు పడుతుంటాం, అందరిలాగే మనము ఏదో ఒక ఫిర్యాదులు చేస్తుంటాం, నాకు అది లేదు ఇది లేదు. ప్రార్థన విన్నపాలు మనకి నిత్యము ఉంటానే ఉంటాయి, వన్ ఆఫ్టర్ ది అదర్. ప్రేయర్ రిక్వెస్ట్, పెళ్లి కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అంటాం ముందు, అక్కడ నుంచి మొదలవుతుంది. ఏంటి తర్వాత? మంచి సంబంధం కోసం ప్రార్థన చేయాలి. సంబంధం కుదిరిందనుకోండి, ఆ తర్వాత పిల్లల కోసం ప్రార్థన చేయండి బ్రదర్. ఒక నలుసునిస్తే ఎలాగల దేవునికి స్తోత్రం అనుకుంటాం. ఆ నలుసు తర్వాత మళ్ళీ వాడు స్కూలు సీటు కావాలి, సీట్ వచ్చిన తర్వాత చదువుకోవాలి, చదివిన తర్వాత వాడు మళ్ళీ ఉద్యోగం రావాలి, వాడికి మళ్ళీ పెళ్ళి కావాలి. దిస్ ఈజ్ అ సైకిల్. ఎప్పుడు ఏదో ఒక చింత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే ప్రభు చెప్పింది ఏంటంటే, డు నాట్ వరీ. చింత అనేటువంటిది ఇట్ ఈస్ అగెయిన్స్ట్, ఇట్ ఈస్ ద నెగటివ్ ఆఫ్ an abundant life. చింతించడం అనేటువంటిది లోకం చేసే పని. అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక పిచ్చుకలు మాట్లాడుకుంటున్నాయంట. ఒక రాబిన్ నుండి ఈ పిచ్చుకతో మాట్లాడిందంట, వై దీస్ పీపుల్, ఐ అబ్జర్వ్ దెమ్ ఎవ్రీ డే. రోజు లేస్తారు, వెళ్తారు, పరుగులు తీస్తూ ఉంటారు, పరిగెత్తారు, వస్తారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ వెళ్తుంటారు. వై వాళ్ళ ఫేసులో ఎప్పుడు సంతోషం కనబడదు, ఎందుకు అని అంటే అని ఒక రాబిన్ పిట్ట అడిగిందంట. వై ఆర్ దే సో వరీడ్ అంటే, పక్కన ఉన్నటువంటి పిచ్చుకన్నంట, ఏమో బహుశా మనకున్నట్టుగా వాళ్ళకు ఒక పరలోకపు తండ్రి లేడేమో అని చెప్పిందంట. మేబీ దే డోంట్ హ్యావ్ దట్ హెవెన్లీ ఫాదర్ ఫర్ దెమ్, అ లవింగ్ ఫాదర్ who gave his only begotten son. మన జీవితాలు గమనించినప్పుడు ఎప్పుడు ఏదో ఒక చింతగా మనం ఉంటా ఉంటే, వీఆర్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ the grace of God. We're actually taking the grace of God for granted and we are actually insulting it. అందుకనే ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు జీవమునివ్వడానికి, నిత్య లేక సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు. అందుకనే
ప్రభు చెప్తున్నాడు, వారికి నిత్య జీవం ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. వాట్ ఈజ్ నోయింగ్ గాడ్ యాక్చువల్లీ? వి ఆల్ సే దట్ వీ నో గాడ్ కదండి, దేవుడు తెలుసు కదా. వీ నో అబౌట్ గాడ్. నోయింగ్ అబౌట్ గాడ్ ఈజ్ డిఫరెంట్. నోయింగ్ గాడ్, దేవుని గురించి తెలియడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. ఇది మనం గమనించాలి. ఒక గొప్ప దైవజనుడు జే.ఐ. ప్యాకర్ అనేటువంటి ఆయన, జేమ్స్ ఐ ప్యాకర్ అనేటువంటి ఆయన ఒక పెద్ద బుక్ రాశాడు, నోయింగ్ గాడ్ అనేటువంటి బుక్. చాలా మంచి బుక్. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ అండర్స్టాండ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, హూ అవర్ గాడ్ ఈజ్, యూ ప్లీజ్ బై దట్ బుక్ అండ్ రీడ్ దట్ బుక్, నోయింగ్ గాడ్. అందులో ఆయన ఏమంటాడంటే, వాట్ ఈజ్ యాక్చువల్లీ నోయింగ్ గాడ్ అంటే, దేవుడు తను బయలుపరుచుకున్నాడు ఈ బైబిల్ గ్రంథం ద్వారా. బైబిల్ ద్వారా తప్ప మనము ఆయన్ని ఎక్కడ కూడా మనం తెలుసుకోలేం, నోవేర్. సో బట్ వాట్ ఈజ్ నోయింగ్ గాడ్ అంటే, ఎలా ఉంటారు వాళ్ళు, ఈ దేవుణ్ణి తెలిసినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, బ్రీఫ్లీ హీ గివ్స్ సమ్ డీటెయిల్స్. వన్ కెన్ నో అ గ్రేట్ డీల్ అబౌట్ గాడ్ వితౌట్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఆయన గురించి మనకు పెద్దగా తెలియకపోయినా కూడా దేవుడు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ టెల్. మోదీ నాకు తెలుసు కదండి, మోడీ ఆయనకు తెలుసా లేదా? నరేంద్ర మోడీ గారు, ఆయన గురించి అన్నీ తెలుసు. ఆయన ఛాయ్వాలా అని తెలుసు, ఒకప్పుడు ఏం చేశాడో తెలుసు, అన్నీ తెలుసు. బట్ డూ ఐ రియల్లీ నో హిమ్? ఆయన గురించి తెలుసు కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు హిమ్. చాలామంది దేవుని విషయంలో కూడా అలాగే ఉంటారు. దేవుని గురించి చాలా సంగతులు తెలుసు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, అన్నీ తెలుసు. బట్ డూ యూ నో, డూ యూ హ్యావ్ దట్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్? వితౌట్ దాట్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నాకు అన్నీ తెలుసులే, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఈ విషయాలు అనుకుంటూ, నీకు గనక వ్యక్తిగతంగా నీకు యేసు ప్రభువుతో సంబంధం లేకపోతే యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ నో యూస్. బట్ వన్ షుడ్ నో గాడ్. సో ఎలా ఉంటారు వాళ్ళు అని కనుక మనం చూస్తే ఆయన ఏమంటారంటే, దోస్ హూ నో గాడ్ హ్యావ్ గ్రేట్ ఎనర్జీ ఫర్ గాడ్. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, దే హ్యావ్ గ్రేట్ ఎనర్జీ ఫర్ గాడ్. దే ఆర్ ఎంథ్యూజియాస్టిక్. ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ దే వాంట్ టు సర్వ్ ద లార్డ్. ఒకవేళ దేవుని సేవ అన్నా, దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని యొక్క ప్రజలన్నా కూడా మనలో ఆసక్తి ఎందుకు ఉండదు అని అంటే, మేబీ అవర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మినిమల్. దేవుని గురించిన మనకు జ్ఞానము అంతగా తెలియదేమో. ఒకవేళ నీకు నిజంగా దేవుని గురించి తెలిస్తే దే వాంట్ టు సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ దేర్ ఎనర్జీ. అందుకనే డానియల్ 11:32లో అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతా ఉంటే వీ డోంట్ నో మచ్ అబౌట్ అవర్ గాడ్. వీ ఓన్లీ హ్యావ్ హెడ్ నాలెడ్జ్, బట్ దట్ హెడ్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పర్సనల్ రిలేషన్షిప్. అది లేకపోతే మన జీవితాలు ఎప్పుడు కేవలం సండే క్రిస్టియన్స్ లాగే మిగిలిపోతాం. ఆదివారం రోజు రావాలి, గుడికి అటెండ్ అవ్వాలి, వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ మనసాక్షి మనకేదో ఒక ఇది ఉంటుందన్నమాట. కానీ దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని ఎప్పుడో చెప్పాడు దానియేలు. మనకు దేవుడు తెలుసు, దేవుడు పంపిన యేసుక్రీస్తు ప్రభు తెలుసు. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వాట్ హ్యావ్ వీ డన్ ఫర్ ద లార్డ్ త్రూ అవర్ లైఫ్స్? వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఇఫ్ యు నో యువర్ గాడ్, యూ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. బికాస్ గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అంటాడు ఒక దైవజనుడు. గాడ్స్ వే, గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఆదేశం ఇస్తే దేవదూతలు వచ్చి సువార్త ప్రకటిస్తారు. ఒక క్షణం చాలు వాళ్ళకి. బట్ హీ ట్రస్టెడ్ యూ అండ్ మీ. హీ ట్రస్టెడ్ యూ అండ్ మీ. అండ్ ఓన్లీ త్రూ యూ అండ్ మీ ఓన్లీ గాడ్ కెన్ అకాంప్లిష్ హిస్ పర్పసెస్. ఓన్లీ త్రూ యూ అండ్ మీ గాడ్ కెన్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. అందుకనే ప్రభు ప్రార్థన నేర్పించాడు, పరలోకమందు ఎలాగో అలాగూ భూమి మీద నీ రాజ్యము నెరవేరునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక అని. అందుకనే దోస్ హూ నో దేర్ గాడ్ హ్యావ్ గ్రేట్ ఎనర్జీ ఫర్ గాడ్. పీపుల్ హూ నో దేర్ గాడ్ షల్ స్టాండ్ ఫర్మ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. అండ్ సెకండ్లీ, దోస్ హూ నో గాడ్ హ్యావ్ గ్రేట్ థాట్ ఆఫ్ గాడ్. వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్? దేవుడు అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాట్ కమ్స్ టు యువర్ మైండ్? నీ ఆలోచనలోకి దేవుడు అనగానే ఏమొస్తుంది మనసులోకి? ఏం దేవుడు అండి, నాకేం మేలు చేశాడు, ఎప్పుడు ఏదో కొరత ఉంటుంది నాకు.
దేవుడు అంటే ఏదో ఒకటి ఇచ్చేవాడుగానే ఉంటాడు నీకు కదా. దేవుడు అంటే నీకేదో అప్పున్నవాడిలాగా కనిపిస్తాడు. దేవుడు నీకేదో అన్యాయం చేసిన వాడిలాగా కనిపిస్తాడు. కానీ వాట్ కమ్స్ టు యువర్ మైండ్? అందుకనే దేవుని నిజంగా తెలిసినటువంటి వాళ్ళకి దేవుడు అనగానే, అందుకనే యునో రియల్లీ జూయిష్ పీపుల్ యాహ్వే అనేటువంటి పేరుని వాళ్ళు రాయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు, ఉచ్చరించడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదట. యాహ్వే, దట్ 4 లెటర్ వర్డ్, YHWH అని రాస్తారు, కంప్లీట్గా కూడా రాయరు. యాహ్వే, దట్ గ్రేట్ నేమ్, దట్ పర్సనల్ నేమ్ ఆఫ్ గాడ్. తమ దేవుని ఎరుగు తెలిసినటువంటి వాళ్లకు గొప్ప తలంపులు వస్తాయంటే దేవుని గురించి. దేవుడు ఎంత గొప్పవాడు. అందుకనే పౌలును మీరు గమనించండి, ఆహా దేవుని గూర్చినటువంటి బాహుళ్యము ఎంత గొప్పది అంటాడు కదా. ఆయన శోధింపశక్యమైనటువంటి ఆయన ఆలోచనలు అంటాడు. ఆయన సమీపింపరాని అమరత్వంలో ఉన్నాడు అని చెప్తాడు. ఆయన గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడు పౌలు. సడన్గా హీ గోస్ ఇన్ టు డాక్సాలజీ. దట్ ఈస్ వై పీపుల్ హూ నో దేర్ గాడ్ హ్యావ్ గ్రేట్ థాట్స్ అబౌట్ గాడ్. దేవుని గురించినటువంటి పవిత్రమైన తలంపులు, దేవుని గురించినటువంటి ఉన్నతమైనటువంటి తలంపులు కనుక మనకు లేకపోతే వీ డు నాట్ నో మచ్ అబౌట్ గాడ్, మచ్ ఆఫ్ గాడ్. వీ ఓన్లీ హ్యావ్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. అందుకనే దేవుని గురించి ఎక్కడ తెలుసుకుంటామండి మనం? వేర్ డు వీ నో గాడ్? ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించిన ప్రతి సత్యాన్ని ఇందులోనే మనం తెలుసుకుంటాం. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ గ్రేట్ థాట్స్ అబౌట్ గాడ్. ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ వీ మస్ట్ హ్యావ్ దట్ హోలీ థాట్స్ అబౌట్ గాడ్. ఒక గొప్ప ఉన్నతమైన తలంపులు దేవుని కోసం కావాలి మనకు. కనుక తర్వాత దే షో బోల్డ్నెస్ ఫర్ గాడ్. దోస్ హూ నో దేర్ గాడ్ షో బోల్డ్నెస్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించరు. చేయాలా వద్దా, ప్రార్థన చేయండి బ్రదర్, దేవుని చిత్తం అయితే నేను చేస్తానని ఇలాంటి నాన్సుడు వ్యవహారం ఉండదు ఎవరికి. నిజంగా దేవుని ఎరిగినటువంటి వారు, కమ్ వాట్ మే, ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దిస్. దే ఆర్ బోల్డ్ ఫర్ గాడ్. వి నో ద ఫేమస్ స్టోరీ ఆఫ్ షడ్రక్, మేషక్ అండ్ అబెద్నెగో. వాళ్ళు ఏమన్నారు? ఓ రాజా, ఈ విషయంలో నీకు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. అయినను ఇది గుర్తుపెట్టుకో, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము నీకు మొక్కము, అంతే, పీరియడ్. దే హ్యావ్ బోల్డ్నెస్ ఫర్ గాడ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేబీ మన కెరియర్ విషయంలో కావచ్చు, మనకు ఉద్యోగంలో దేవుని కోసం నిలబడే విషయంలో కావచ్చు, లేకపోతే వివాహం విషయంలో. యంగ్ మెన్, యంగ్ ఉమెన్, ప్లీజ్ టేక్ ఇట్. బీ బోల్డ్ ఫర్ ద లార్డ్. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ ఒకవేళ మనం చేస్తూ ఉంటే వీ రియల్లీ డు నాట్ నో అవర్ గాడ్, హూ అవర్ గాడ్ ఈస్. తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, దేవుని కోసం ధైర్యంగా ఉంటారు. ఎంత వెల చెల్లించడానికైనా మనం ఆరాధనలో చూసాం, పాటలో, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ అండ్ ద వరల్డ్ బిహైండ్ మీ, ఆల్వేస్ ఐ విల్ బి లుకింగ్ అపాన్ ద క్రాస్. సిలువను చూసుకుంటూ నేను ముందుకు ధైర్యంగా వెళ్తానే తప్ప లోకం నన్ను ఏం చేసినా కూడా నేను వెనకాడను. నో టర్నింగ్ బ్యాక్, వెనకంజ వేయను అని చెప్పగలం. ఎప్పుడు? వెన్ యూ రియల్లీ నో గాడ్. దేవుని గురించిన నిజమైనటువంటి ఆ అవగాహన అనుకున్నప్పుడు, ఆ అనుభవం అనుకున్నప్పుడు, ఆ ఆలోచనలు అనుకున్నప్పుడు దేవుని కోసం మనం ధైర్యంగా ఉండగలం. అండ్ ఫోర్త్లీ, దే హ్యావ్ అ గ్రేట్ కంటెంట్మెంట్ ఇన్ గాడ్. If we really know God, our lives will be full of contentment. అదే కదా పౌలు చెప్తాడు, దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్. మనకి ఏదో ఒకటి ఉంటుంది, మిస్ అవుతుంటుంది. ఎయిదర్ వీ మిస్ గాడ్లీనెస్ ఆర్ వీ మిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కంటెంట్మెంట్. ఎందుకంటే వీ డోంట్ నో గాడ్, వీ డోంట్ నో గాడ్, హూ అవర్ గాడ్ ఈజ్. మనం చూసాం ఆరాధనలో, లోకము దాని సమస్తము ఆయనవే. యేసుప్రభువు వారు కూడా చెప్తాడు కదా, ఇన్ని ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుడు మీకు మీ అవసరాలు తీర్చలేడా? మీ అవసరాలు తీర్చలేడా? హీ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ ఈవెన్ ద స్పారోస్.
పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా కదా. కాబట్టి మై గాడ్ ఈజ్ సఫిషియంట్ గాడ్. చాలిన దేవుడు మన దేవుడు, సమృద్ధి అయినటువంటి దేవుడు, సమస్తము ఇవ్వగలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడిని వెంబడించే మనము, తెలిసిన మనము ఎలా ఉండాలి? విల్ బి కంటెంట్మెంట్. ఒకవేళ మన జీవితాల్లో సంతృప్తి అది కనుక లోపిస్తే, చాలయ్యా నువ్వు చాలు, నీవే చాలు నయ్యా అనే పాట పాడతాం కదా, నీవే చాలు. ఆ పాట నిజంగా మనం పాడగలిగితే, లార్డ్ యు ఆర్ ఎనఫ్. పీటర్ అంటాడు కదా, వేర్ ఎల్స్ కెన్ వి గో లార్డ్, యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. మేము ఎక్కడికి వెళ్ళగలం? నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం? అలాంటి అవగాహనలోకి, అలాంటి అనుభవంలోకి మనం రాకపోతే, వీ రియల్లీ డు నాట్ నో అవర్ గాడ్, హూ అవర్ గాడ్ ఈస్. కనుక గొప్ప సంతృప్తి కలిగిన జీవితాలు జీవిస్తారు. అందుకనే యేసు ప్రభువారు అంటున్నాడు, నేను నిన్ను, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పాడు కదా. ఆ నిత్య జీవము కలిగినటువంటి వారం మనము. ఆ విధంగా ప్రభు కొరకు మనం ధైర్యంగా ఉందాం. తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎందుకు వై హీఈస్ యాక్చువల్లీ అంత ధైర్యంగా మహిమను, నాకు మహిమ ఇవ్వు అని ఎందుకు అడుగుతున్నాడంటే, చేయుటకు, వర్స్ 4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమంటున్నాడు? ఐ గ్లోరిఫైడ్ యూ ఆన్ ఎర్త్ హ్యావింగ్ అకాంప్లిష్డ్ ద వర్క్ దట్ యూ హ్యావ్ గివెన్ మీ టు డూ. వెరీ బోల్డ్లీ హీ సేయింగ్. He didn't even go, onto the cross, but he very boldly says that I have accomplished everything that you have given me to do. అయినా నీవు నాకు అప్పగించిన పనినంతా కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చాను. దట్ ఈస్ వై గ్లోరిఫై మీ లార్డ్. నీవు నాకు అప్పగించిన పనంతా కూడా భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కెన్ వీ రియల్లీ సే దాట్ విత్ అవర్ లైఫ్ సో ఫార్? యేసు ప్రభుని ఎరిగి ఎంతకాలం అవుతుందో? Maybe 1 year, maybe 10 years. Some people have decades of experience. But did we really glorify our Father? మన జీవితాల ద్వారా ధైర్యంగా, ఇదిగో ఈ విషయంలో నేను నా ప్రభువుని మహిమపరిచాను, తండ్రి నీవు నాకు అప్పగించిన పనంతా నెరవేర్చాను, భూమి మీద నీ నామాన్ని, నిన్ను మహిమపరిచితిని అని చెప్పగలమా యేసయ్యతో పాటు? మరి అనొచ్చు, ఆయన అంటే దేవుని కుమారుడండి, ఆయన మహిమపరిచాడు, కానీ నా వల్ల ఏమవుతుంది? నేను మామూలు మనిషిని. ఈజ్ దాట్ యువర్ ఎక్స్క్యూజ్? బట్ హీ సేస్ యు ఆర్ మై, ఏమంటున్నాడు? నా సహోదరులు. నేను మిమ్మల్ని ఏమంటున్నాడు? నా స్నేహితులు అంటాడు, నా సహోదరులు అని పిలుస్తాడు. ఆయనతో పాటు మనం సహవారసులము. యేసయ్యతో పాటు, ఆయనతో పాటు సహవారసులం. అంటే ఆయన జ్యేష్ఠుడు. యేసు మా అన్న కాడా అనే పాట ఉంది కదా. యేసు మన అన్న అయితే మనము ఆయనతోటి తమ్ముళ్ళము, చెల్లెళ్ళము, ఆయన కుటుంబంలో వారసులము, ఆయన ఇంటిలోకి దత్తత తీసుకొనబడినటువంటి వారము. అలాంటి మనము ఆయనతో పాటు ఆయనను మహిమపరచాలన్నటువంటి జ్ఞానం మనకుందా? ఇఫ్ నాట్, వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన జీవితాల ద్వారా తండ్రికి ఎంత మహిమ వస్తుంది? చాలాసార్లు మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య హేళన చేయబడుతుంది, అవమానపరచబడుతుంది అనే మాట మన గురించి చెప్పబడుతుందా? లేకపోతే ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రభువుని గురించి చెప్పిన మాట మన గురించి తండ్రి చెప్పగలడా? సో అండ్ సో ఈజ్ మై సన్, మై డాటర్, ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అని మన గురించి తండ్రి చెప్పగలడా? If that is so, our lives have, meaning. మన జీవితాలు ధన్యమైనట్టే. భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసయ్య పాటు మనం కూడా చెప్పగలిగితే, ఆయన చెప్పాడు. ఆయన సమస్తం ఆయన గమనించినట్లయితే ఆయన 33.5 సంవత్సరాల్లో హీ ఆల్వేస్ గ్లోరిఫైడ్ గాడ్. ఎలా గ్లోరిఫై? దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటండి? వాట్ ఈస్ ఇట్ మీన్ బై గ్లోరిఫైయింగ్ గాడ్? హౌ డు వి డూ దాట్? ఎలా చేస్తాం? తండ్రిని మహిమపరచడం, ఆయన ఇచ్చిన పని చేయడం. ఏం పని చేయడం మనకి ఇప్పుడు?
నువ్వు ఒకవేళ ఇంట్లో ఒక కుమారుడిగా కుమార్తెగా ఉంటే ఒక కుమారుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు. ఒక కుమార్తె తల్లిదండ్రులకు ఎలాంటి విధేయత చూపాలో అలా విధేయత చూపు. ఒక దేవుని నమ్మిన బిడ్డగా ఎలా ఉండాలో నువ్వు ఇంట్లో ఉండు. ఒక భార్యగా నీ పాత్రను నెరవేర్చు. ఒక భర్తగా దేవుడు నీకేం చెప్పాడో అది నెరవేర్చు. దాని ద్వారా మహింపరచబడతాడు దేవుడు. ఓహో, దేవుని నమ్మిన బిడ్డలంటే ఇలా ఉంటారా? ఒక దేవుని నమ్మినటువంటి భార్య ఇలా ఉంటుందా? ఒక భర్త, దేవుని భయం కలిగినటువంటి భర్త అంటే ఇలా ఉంటాడా? భర్త అంటే ఎప్పుడు పని చేయించుకోవడానికి ఆశించేది నాకు కావాలని నేను అని స్వార్థంగా కూర్చునేవాడుగా కాకుండా ప్రేమించి, ఆ యేసు ప్రభువారు తన సంఘమును ప్రేమించి తాను ఎలాగా అర్పించుకున్నాడో అలాగా తన భార్య కొరకు త్యాగసహితంగా అర్పించుకునేవాడే భర్త. భరించేవాడు భర్త, అంతేకాని సేవలు చేయించుకునేవాడు కాదు కదండి. తన భర్తని ఎలాంటి వాడైనా సరే భర్తకు లోబడి, భర్తకు విధేయత చూపించే ప్రేమ, అసహనము, అత్యాగము దేవుని నమ్మిన బిడ్డల్లోనే ఉంటుంది. అలా జరిగినప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు యథార్థంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనుషులు మనల్ని చూసినప్పుడు, మనుషులు ఎదుట మీ సత్క్రియలను చూసినప్పుడు వారు పరలోకమందున మీ తండ్రిని మహిమపరుస్తారు అని ప్రభువే చెప్పాడు కదా. ఏంటి ఆ సత్క్రియలు? రోజు ఇట్లా మంచి పెద్ద బైబిల్ పెట్టుకొని ఇలాగా చక్కగా ఇలా పెట్టుకొని తెల్ల చొక్కా వేసుకొని తిరిగితే మహింపరచబడ్డ దేవుడు. మనకు దేవుడు అప్పగించిన పని, భూమి మీద మనకు అప్పగించిన పని నెరవేర్చాలి. యాజ్ ఎ సన్, నిజంగా కుమారుడిగా తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? తల్లిదండ్రులు పాపం వృద్ధాప్యంలో ఎక్కడో ఉంటారు, వీడు మాత్రం ఎక్కడో ఉంటాడు హాయిగా. వాడి సంసారం వాడిదే, వాడి బాధ వాడిదే. తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని వెచ్చించి బిడ్డలను ఎక్కదీసిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఉండాల్సి వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ సమ్ సెల్ఫిష్ సన్స్ హూ ప్రొక్లెయిమ్ దెమ్సెల్వ్స్ యాజ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్. క్రైస్తవులు అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూడలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుని నామం మహింపరచబడదు. కనుక మనకు దేవుడు మళ్ళీ ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో మనం యథార్థంగా, నమ్మకంగా మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే దేవుని నామం ఆటోమేటిక్గా మహింపరచబడుతుంది కదా. అందుకని యేసయ్య అన్నాడు, నీవు భూమి మీద నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆ తర్వాత అన్నాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక మునుపు. హూ ఇస్ దిస్ జీసస్? ఎవరండి యేసు? ఎవరో 2000 సంవత్సరాల క్రితం ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. ఎక్కడ పెద్ద వేరే దేశాలు కూడా పర్యటించినటువంటి వాడు కాదు. తనకున్నటువంటి ఆ లిమిటెడ్ ప్రదేశంలోనే ఉన్నాడు. ఒక 12 మందిని వెంటేసుకొని తిరిగినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, లోకము పుట్టక మునుపు నాకు ఎట్టి మహిమ ఉండెనో ఆ మహిమ నాకు మళ్ళా ప్రసాదించు అన్నాడు. హూ ఇస్ దిస్ జీసస్? హూ ఇస్ దిస్ జీసస్? వీ నీడ్ టు అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్. హీ ఈజ్. ఆయన అంటాడు, నేను బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అంటాడు. అబ్రహాముకు ముందే నేనున్నాను అంటాడు. అబ్రహాం, నువ్వేంటి, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహాముని ఎలా తెలుసు నీకు అని అంటే, బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అన్నాడు. అబ్రహాము కంటే ముందు నేనున్నవాడను అని చెప్పినటువంటి వాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు ఆయన. సో లెట్ మీ రీడ్ అవుట్ దట్ నైసియన్ క్రీడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఒకటి చదివి విల్ కంక్లూడ్ ఇట్ హియర్. గాడ్ విల్లింగ్ వీ విల్ కంటిన్యూ ది స్టడీ నెక్స్ట్ వీక్ ఆల్సో మనం చదువుతాము. ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యేసు, ఎవరి యేసు అని కనుక మనం చదివితే, ది చర్చ్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ స్టేట్మెంట్. ఆయన ఏక కుమారుడును అద్వితీయుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక మునుపు జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము కలవాడును, సమస్తమును కలుగజేసిన వాడై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు
మరియకు పరిశుద్ధాత్మ వలన గర్భమును అవతరించి పుట్టి మనుష్యుడాయను. పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ పొంది చనిపోయి సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమాయను. ఈజ్ వెరీ గాడ్ ఆఫ్ వెరీ గాడ్, లైట్ ఫ్రమ్ లైట్, గాడ్ ఫ్రమ్ గాడ్. హీ ఈజ్ ఇటర్నల్ గాడ్, హీ ఈజ్ గాడ్. ఆయనే దేవుడు. అందుకనే యోహాను భక్తుడు యోహాను సువార్త రాసినప్పుడు మొదటి వచనంలోనే అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, ఇన్ ద బిగినింగ్ వాజ్ గాడ్, వాజ్ వర్డ్ కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హీ ఈజ్ ద వర్డ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయనే దేవుడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడు కాదు. ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు, తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ దేవుడిని మనం ఎంతగా తెలుసుకుంటే అంతగా మన జీవితాలు ధన్యమవుతాయి. అందుకని అంటున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఆ మహిమంతటిని ఆయన విల్లింగ్లీ హీ లెఫ్ట్ ఇట్ అసైడ్. అదే కదా ఫిలిప్పీ రాసిన పత్రికలు రాస్తాడు, ఆయన దేవునితో కూడా సమానుడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తాను తగ్గించుకొని తాను రిక్తును చేసుకొని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఆ ప్రభు ఆయనకు ఆ మహిమ పూర్వము ఎలాంటి మహిమ ఉందో ఆ మహిమను రెస్టోర్ చేయమని యేసు ప్రభు వారు ఈ ప్రార్థనలో చేస్తూ ఉన్నాడు. కనుక లెట్ us ponder over those thoughts which we have already thought about, and let us spend some time in prayer. Let us close it. Next week we will continue to meditate upon this chapter. వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ సత్యదేవుడు వగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అని వాక్యం సెలవిస్తుండగా, అద్వితీయ సత్యదేవుడిని మనం ఎరిగి ఉన్నామా? ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నామా? నిజంగా ఆ జ్ఞానము మనకు ఆయనతో సంబంధంగా మారిందా, లేకపోతే కేవలము ఒక అందరిలాగే ఆయన గురించి కూడా నీకు తెలుసా? అది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆయన్ని ఎరిగి ఉంటే ఎలాంటి జీవితాలు జీవిస్తున్నామో అది కూడా మనం విన్నాం. ఆ వాక్య వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సార్వభౌముడైనటువంటి మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మా కొరకు మీరు ప్రభువా మమ్మల్ని గురించి ఆలోచించారు. మీ రక్షణ ప్రణాళికను అమలుపరచడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు పంపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రభు మిమ్మల్ని బయలుపరచడానికి మీరెంతో కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నెరిగినటువంటి మేము తండ్రి యేసయ్యతో పాటు చెప్పగలగడానికి సహాయం చేయండి. భూమి మీద మీరు మాకు అప్పగించిన పనిని మేము నెరవేర్చామని చెప్పగలగడానికి, ఒక దినాన బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆ యొక్క అప్రూవల్ మీ దగ్గర నుంచి మేము పొందడానికి సహాయం చేయమని కోరుకుంటాం. ప్రభా, మమ్మల్ని మేము మీ దగ్గర స్థలాలకు అప్పగించుకుంటున్నాం. ఈ లోకంలో మేము బ్రతికినంతకాలం తండ్రి మిమ్మల్ని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, మీతో ఆ వ్యక్తిగత అనుభవం కలిగి ఉండడానికి, ప్రభువా మిమ్మల్ని ఎరిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవించడానికి, తద్వారా మీ నామాన్ని మహింపరచడానికి కావాల్సిన కృపను దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక. ఆమేన్.